వింటాము. ఎవడు దీవించబడతాడో లేదో కానీ వినినవాడు చెప్పేవాడవని వినేవాడేవాడవని దీవించబడతాడండి. దేవుడు అప్పగించిన పని చేసిన వాడు దీవించబడతాడండి. దేవుని మాట వినకపోతే ఎన్ని శాపాలు ఉన్నాయో 28వ అధ్యాయంలో మనం చదివాం. ఇవాళ అసలు శాపాలు జోలికే నేను పోకూడదు అనుకున్నాను, కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో అవి మనకి దైవ భయాన్ని కలుగు చేయనట్లుగా వాటిని తెలుసుకోవాలి. మనం భయపడి దైవ భయం లేదండి ఈ రోజుల్లో. దైవ భయం లేదు. దేవునికి భయపడేవాడు లేడు. మనుషులకు భయపడతాడు, పరిస్థితులకు భయపడతాడు, రోగాలకు భయపడతాడు, సాతానుకు భయపడతాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మన దేవుడేగా, ప్రేమ కలిగినోడే కదా, దీవిస్తాడు కదా. కొడితే కొట్టాడులే, మళ్ళీ నాకు ఆయనే నూనె రాసిన గాయాలు. చాలామందికి దేవుని ప్రేమ చులకనైపోయింది కాబట్టి భయం లేదండి. సాధారణంగా ఇంట్లో పిల్లలు అమ్మకు భయపడతారా, నాన్నకు భయపడతారా? సాధారణంగా అన్నాను, కొంతమంది అమ్మ నాన్నలాగా ఉంటారు, అది వేరే సంగతి. ఏంటండి, అమ్మ ఎక్కువ ప్రేమ చూపిస్తుంది కాబట్టి అమ్మకే భయపడరు. నాన్న కొంచెం బెత్తం చూపిస్తాడు, కొంచెం బొంగురు గట్టి వాయిస్తూ అరుస్తారు కాబట్టి కొంతమంది భయపడతారు. ఏంటండి, దేవుని ప్రేమ చులకనైపోయింది. దైవ భయం ఇక్కడ బొత్తిగా లేదు. ఐగుప్తులో భయం లేదు, సొదొమ గొమొర్రాలో దేవుని భయం లేదు. ఆ పట్టణాలు అందుకే నాశనమైపోయినవి. దేవునికి భయపడు. ఆయన